రంగారెడ్డి జిల్లా సదాశివపేట్ మండలం అంకెనపల్లి గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమం అభయహస్తం 6 గ్యారంటీల దరఖాస్తు స్వీకరణలో భాగంగా మొదటి రోజు ప్రారంభంలో ప్రభుత్వ అధికారులు లబ్ధిదారుల దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ కాకులారం పూజ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు 6 గ్యారంటీల కార్యక్రమాన్ని మొదలుపెట్టినాము అని అన్నారు. లబ్ధిదారులు గ్రామ పంచాయతీలలో దరఖాస్తులు ఇవ్వాలని, ఇందులో ఏమైనా తప్పులు ఉంటే జనవరి 6 తర్వాత కూడా మండల కార్యక్రమంలో నేరుగా ఇవ్వచ్చు అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కాకులారం పూజ, గ్రామం సర్పంచ్ పండుగల విజయలక్ష్మి, రూరల్ ఏఈ జె అశోక్, ప్రభుత్వ అధికారులు సిఐ నవీన్ కుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. గ్యారెంటీలు ఏవైతే ఉందో అడుగు వర్గాల వారికి, పేదవారికి కూడా అన్ని విధాల చేయుతనిస్తుందని చెప్పేసి ఇందులో రైతులకు ఉన్నది, గృహిణి స్త్రీలకు ఉన్నది, పేదవారికి ఇల్లు లేని వాళ్లకు ఇల్లు లేని స్కీములు ఉన్నాయి, మరియు రేషన్ కార్డులు ఉన్నాయి. ఈ బస్సు అయితే ఆల్రెడీ స్టార్ట్ అయింది కాబట్టి అందరూ పేద ప్రజలకు వినియోగించే ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా సహకరించాలని మేము ఈ యొక్క దీని ద్వారా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ప్రజల వద్దకే పాలన అనే విధంగా మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఈ యొక్క 6 గ్యారంటీలు అమలుపరచడం జరుగుతున్నది. అందులో మహాలక్ష్మి పథకం ఆల్రెడీ అమలయ్యింది. అలాగే గృహలక్ష్మి పథకం, గృహజ్యోతి, రైతు భరోసా, ఇంకా ఇందిరమ్మ ఇండ్లు, ఇవన్నీ కూడా తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడే విధంగా ఈ యొక్క 6 గ్యారంటీలు ఉన్నాయి. మరి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడక ముందే మాటిచ్చిన విధంగా 100 రోజుల్లో 6 గ్యారంటీలను మరి అమలు చేస్తామన్నారు. అందులోనే 2 గ్యారంటీలు ముందుగానే అమలు పరిచిండు. మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి మరి ప్రజల వద్దకే పరిపాలన అనే విధంగా ఈ యొక్క 6 గ్యారంటీలను తీసుకొచ్చి ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, రైతు భరోసా కావచ్చు, గృహలక్ష్మి కావచ్చు, గృహజ్యోతి కావచ్చు, మరి వీటిని ప్రజల వద్దకే తీసుకెళ్లి ప్రజలకు ఉపయోగపడే విధంగా చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఈ రోజు నుండి మరి ఈ యొక్క పరిపాలన ప్రారంభించడం జరుగుతున్నది. కాబట్టి ప్రజలు ఎంతో హర్షిస్తున్నారు. ప్రతి ఒక్కరికి ఈ యొక్క 6 గ్యారంటీలు ఉపయోగపడతాయి. మా గ్రామంలో కూడా మరి ఎంతో మంది ఈ యొక్క 6 గ్యారంటీల కోసం మరి సంతోషం వ్యక్తం చేస్తూ అందరూ కూడా అప్లికేషన్లు ఇస్తున్నారు. మరి ఈ యొక్క 6 గ్యారంటీలను అమలుపరిచే విధంగా మరి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. కాబట్టి ఆ యొక్క ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. సదాశివపేట్ మండల్కి సంబంధించి ప్రజాపాలన కార్యక్రమం ఈరోజు ప్రారంభించడం జరిగింది. అంకెనపల్లి గ్రామంతో ఈరోజు ప్రారంభించాము. ప్రజాపాలన కార్యక్రమం అనేది 28 డిసెంబర్ నుంచి 6 జనవరి వరకు కొనసాగుతుంది. ఈ ప్రజాపాలన కార్యక్రమంలో ప్రభుత్వానికి సంబంధించి 6 గ్యారంటీల దరఖాస్తు ఫామ్స్ తీసుకోవడం జరుగుతుంది. ఈ 6 గ్యారంటీలు మహాలక్ష్మి పథకము, రైతు భరోసా పథకము, గృహజ్యోతి పథకము, ఇందిరమ్మ ఇండ్లు పథకము, చేయూత పథకము. ముఖ్యంగా ఈ ప్రజాపాలన కార్యక్రమం ఎలా కొనసాగుతుందంటే వీటికి సంబంధించిన దరఖాస్తు ఫామ్లు అందరికీ ఇంటింటికి అందజేయడం జరుగుతుంది. వారు అన్ని పథకాలకి సంబంధించి ఒకటే ఫామ్ ఉండడం జరుగుతుంది. దాంట్లో వాళ్ళు ఈ పథకాలకు సంబంధించిన అడిగిన డీటెయిల్స్ ఫిల్ చేసి ఇక్కడ మనకు ఆ గ్రామానికి ఇచ్చిన తేదీ రోజు కౌంటర్లు నిర్వహించడం జరుగుతుంది. కౌంటర్లో తెచ్చి ఇవ్వాలి. కౌంటర్లో తెచ్చి ఇచ్చిన దాన్ని తర్వాత డేటా ప్రభుత్వానికి పంపించడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఆధార్, రేషన్ కార్డు జతపరచాలని కోరుతున్నాము. ముఖ్యంగా ఇప్పుడు ఫామ్స్ అనేటివి మీకు మొదటి రోజు అందడంలో ఏదైనా జాప్యం జరిగినా, ఇంకా పథకము 6వ తేదీ వరకు కూడా గ్రామ పంచాయతీలో ఇవ్వలేకపోయినా తర్వాత కూడా 6వ తేదీ వరకు తీసుకోవడం జరుగుతుంది. అదే కాకుండా ఇది నిరంతర ప్రక్రియ. ప్రతి 4 నెలలకు ఒకసారి ప్రజాపాలన కార్యక్రమం గ్రామ పంచాయతీల్లో కండక్ట్ చేయడం జరుగుతుంది ప్రభుత్వం పేర్కొంది.
కావున దీని 6 గ్యారెంటీలకు సంబంధించే కాకుండా వేరే ఇతర సమస్యలు ఉన్న దరఖాస్తులు ఇవ్వాలన్నా కూడా స్వీకరించడం జరుగుతుంది. ఇక్కడ మనము దరఖాస్తులు తీసుకోవడానికి 2 కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే దరఖాస్తు నింపడంలో సహాయం చేయడానికి ఒక సహాయ కేంద్రం లాగా, ఒక హెల్ప్ లైన్ లాగా ఒక కౌంటర్ నింపడం జరిగింది. అలాగే ఈ దరఖాస్తులు తీసుకోవడంలో సహాయం చేయడానికి ప్రతి డిపార్ట్మెంట్ నుంచి ఆఫీసర్లు రావడం జరిగింది. దీనికి సంబంధించి ఇంకా ప్రభుత్వం ఇచ్చే ఆదేశాల మేరకు నడుచుకోవడం జరిగింది. దీనికి సంబంధించిన గైడ్ లైన్స్ తర్వాత ప్రతి ప్రోగ్రామ్కి సపరేట్గా రిలీజ్ చేయడం జరుగుతుంది. ఆ గైడ్ లైన్స్ బట్టి ఎంక్వైరీ చేసి తర్వాత ఇది అర్హత నిర్ణయించేది కాదు, ఇది దరఖాస్తు స్వీకరణ. ఆ స్కీమ్కి సపరేట్ ఎంక్వైరీ అవుతుంది. అప్పుడు ఏదైనా లోటుపాట్లు ఉన్నా, ఇంకా తీసుకోవాల్సిన డాక్యుమెంట్స్ ఉన్నా తీసుకోవడం జరుగుతుంది. ఎక్కడికి వచ్చేయాల్సి లబ్ధిదారులు మళ్ళీ ఇక్కడికి రావాలి సరిదిద్దుకోవడానికి. ఈ 6వ తేదీ వరకు గ్రామ పంచాయతీలో ఇవ్వచ్చు. 6 తర్వాత తహసీల్దార్ కార్యాలయం కానీ ఎంపీడీఓ కార్యాలయంలో కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కరించడం జరుగుతుంది. లబ్ధిదారులు నేరు వచ్చి ఇవ్వచ్చు. లబ్ధిదారులు 6 మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి VCM న్యూస్, వాయిస్ ఆఫ్ కామన్ మ్యాన్.